నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3, 4వ శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. 108 సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి హరిబాబు. ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచి పని భారం తగ్గించాలి. జిల్లా అధ్యక్షురాలు డి ధనలక్ష్మి. దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3, 4 శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించారు. తన పరిధిలోని వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపారు. దివ్యాంగులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా వారి కొరకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఉదయం 10:30 కలెక్టరేట్లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా ప్రతి నెల 4వ శుక్రవారం కేవలం ఎస్టీల కొరకు మాత్రమే గ్రీవెన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులు, గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారులంతా హాజరు కావాలన్నారు. అదే రోజు మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి నెల 2 రోజులు కేవలం దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తామన్నారు. ఈ విషయాలను మండల, గ్రామ స్థాయిలో ప్రకటన చేయాలన్నారు. దివ్యాంగులు, ఎస్టీలకు సమాచారం అందించి సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంత వరకు అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో మాదిరిగానే ప్రతి సోమవారం డివిజన్, మండల స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందన్నారు. అధికారులంతా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గడువు తీరక ముందే అర్జీదారులకు పరిష్కార మార్గం చూపాలన్నారు. కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవటం వంటివి అధికారులు చేయరాదన్నారు. ఆధార్ కార్డులు లేని ఎస్టీల సర్వే మరింత పక్కాగా నిర్వహించాలన్నారు. ఆధార్ కార్డు పొందిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి వర్తింపచేయాలన్నారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహించుకుంటున్న నక్కల జాతి 18 కుటుంబాల వారు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వారి జీవనోపాధికి ఆటంకం కలిగించకుండా రాత్రి సమయాల్లో నిద్రించడానికి ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓ పి గ్లోరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో తహసీల్దార్లు కూడా పెట్టున్నారు, ఎంపీడీఓస్ కూడా బీసీలో పెట్టున్నారు కాబట్టి, అంటే డివిజనల్ ఆఫీసర్స్ కూడా. నా రిక్వెస్ట్ చాలా మీరు కూడా ప్రెస్ నోట్లు ఇవ్వండి, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, ప్రెస్ నోట్లు ఇవ్వచ్చు. దాన్ని పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. పబ్లిక్లో ఎవరైనా కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, అండ్ మీరు కూడా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి 3వ శుక్రవారం మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ సమావేశం అవుతారు. వాళ్ళ సమస్యలు ఏమున్నా మనము చేస్తాం. నెలలో ఒకసారి 3వ శుక్రవారం, నాట్ ఎవ్రీ ఫ్రైడే కాదు, ఓన్లీ 3rd ఫ్రైడే. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోండి. అండ్ 4th ఫ్రైడే ఎవ్రీ మంత్ ట్రైబల్ గ్రీవెన్స్. మనకు 75,000 మంది ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి చాలానే ఉన్నాయి. సో ఎవ్రీ 4th ఫ్రైడే ఆ నెలలో, ప్రతి నెలలో ట్రైబల్ గ్రీవెన్స్. ఈ రెండు కూడా ముగ్గురు డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్, రామలక్ష్మి, గ్లోరియా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మీరు మళ్ళీ స్పెషల్గా ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు పెట్టండి. అండ్ ఆల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ కూడా మీ లెవెల్లో ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు పెట్టండి. ఏ ట్రైబల్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. దాని మీద మనం పరిష్కారాన్ని చూస్తాం. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అండ్ ఈ ఇద్దరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం
వర్కింగ్ లంచ్ లాగా కూడా పెడతాం మనం. అంటే పులిహోరనో లేకపోతే ఇంకేదైనానో ఒక వర్కింగ్ లంచ్ లాగా పెడతాం విత్ ద కర్టసీ ఆఫ్ ది సో అది మనము విత్ ద కర్టసీ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ మనం కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తూ లంచ్ కూడా పెడతాం. బట్ లంచ్ నాట్ మరి లగ్జూరియస్ లంచ్ కాకపోతే పెడతాం. సో ఇది ప్రెస్లో అందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్తే వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని మనం స్పెషల్గా టేకప్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఉంటుంది. 3rd Friday 10:30, 4th Friday 10:30, 3rd Friday for the differently able, 4th Friday for the tribal. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల సహాయ అధికారి రాంపల్లి జగన్నాథ శాస్త్రి అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్లపాళెం పంచాయతీ సత్యవతిపేటలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పిట్టు సాంబిరెడ్డి అధ్యక్షతన క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథ శాస్త్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల రిటర్నింగ్ అధికారి పరిమి సాయిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి భావనారాయణ, జిల్లా కోశాధికారి అద్దంకి భవానీ శంకర్, అసెంబ్లీ కన్వీనర్ మణి యాదవ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు కొక్కిలగడ్డ శ్రీనివాసరాజు, శీలం రమేష్ రెడ్డి, పిట్టు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో సంఘటనా పర్వ కార్యశాల నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క మండల అధ్యక్షులు పిట్టు సాంబశివారెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం మండలంలో సభ్యత్వాలని వేగం పెంచుకుని రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క సభ్యత్వాలను పూర్తి చేసుకుని అందరూ కూడా మండల కమిటీకి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా 25 మంది సభ్యులు క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఈ మండల కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క సభ్యత్వాలని పూర్తి చేసుకోవాలి. అట్లాగే మనకి రేపు 20వ తారీఖు నుంచి బూత్ కమిటీలు ప్రారంభమవుతుంది. అట్లాగే అందరూ తమ తమ బూతుల్లో కనీసం సగం సభ్యత్వాలు వారి సొంత బూతుల్లో చేసుకుని ఈ యొక్క బూత్ కమిటీకి అర్హత సాధిస్తే అట్లాగే మనకి మండల కమిటీకి కూడా అర్హత వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాబోయే 2-3 రోజుల్లో సభ్యత్వాలను వేగం పెంచుకొని మనకి క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుని మన కర్లపాలెం మండలానికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ, తెల్ల రేషన్ కార్డు ఉన్న వంట గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ అన్నారు. హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీని సందర్శించారు. మండల కేంద్రం కర్లపాళెంలోని హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీని కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు సందర్శించి ఈ కేవైసీని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీ పరిధిలో మొత్తం 16,000 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇంకా 3,850 మంది గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయలేదన్నారు. ప్రభుత్వ దీపం పథకం, గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాలో పడాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర, బీజేపీ పార్టీ షేక్ కరీముల్లా, శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం కర్లపాలెంలోని హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఎంక్వైరీకి వచ్చామండి. దీపం పథకం గురించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది ఇంకా ఈ కేవైసీ కావాలనే ఎంక్వైరీ గురించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీ కింద సుమారు 16,000 కనెక్షన్లు ఉండగా 12,142 ఈ కేవైసీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 3,850 కనెక్షన్లకి ఈ కేవైసీ ఇంకా కంప్లీట్ కాలేదు. అవి ముమ్మరంగా స్టాఫ్ వారు చేస్తున్నారు. మీరు మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన దీపం 2 పథకాన్ని వినియోగించుకొని లబ్ధిదారులుగా లబ్ధి పొందాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మా మండల ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. హెచ్పి గ్యాసే కాకుండా పెట్టనాలపాలెం సంబంధించిన అపూర్వ ఇండియన్ గ్యాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని మన కూటమి ప్రభుత్వం యొక్క దీపం 2 పథకం లబ్ధి కొరకు అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. కులగణన వెంటనే నిర్వహించాలని ఇండియా కూటమి నాయకులు గొర్లె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ జె వెంకటమురళికి వినతి పత్రం అందజేశారు. 1931లో జరిగిన కుల జనగణన మీద ఆధారపడి ప్రభుత్వాలు రిజర్వేషన్ అమలు చేస్తున్నాయని, ఇది ఎంతవరకు సమంజసమని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అప్పట్లో 30 కోట్ల జనాభా ఉన్నారని, ప్రస్తుతం 150 కోట్ల జనాభా ఉన్నారని, అప్పటి రిజర్వేషన్లు అమలు చేయటం ఎంతవరకు న్యాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా కుల గణన చాలా అవసరమని చెప్పిన విషయం ఆయన గుర్తు చేశారు. వెంటనే కుల జనగణన ప్రారంభించి బీసీలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లంబు సాంబశివరావు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారు పరిపాలిస్తున్నప్పుడు 1881లోనే భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ ప్రారంభమైంది. ఆ 1881 నుంచి 1941 వరకు జరిగింది. 1941లో రెండో ప్రపంచ యుద్ధం వలన కుల జనగణన జరగల. ఆ తర్వాత కేవలం 1931తో ఆగిపోయింది. ఈరోజు ప్రభుత్వాలు తమ సంక్షేమ కార్యక్రమాలు 94 సంవత్సరాలు 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ బేసిస్ మీద చేయటం ఎంతవరకు న్యాయము? ఈరోజు క్యాస్ట్ సెన్సస్ తప్ప జనాభా లెక్కలతో పాటు ఎస్సీ ఎస్టీ లెక్కేస్తున్నారు, కానీ బీసీ ఓసీలను కలుపుతున్నారు. బీసీలను లెక్కేస్తే సమస్యలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఏ సమస్యలు వచ్చి బీహార్లో ఇటీవల కులజన బ్రహ్మాండం జరిపారు, తెలంగాణలో ప్రారంభమైంది. కాబట్టి 94 సంవత్సరాలకు ముందు ఉన్న జనాభా లెక్కల ప్రకారం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఎంతవరకు న్యాయము? ఆ రోజు 1931లో భారతదేశ జనాభా కేవలం 30 కోట్లు, ఈరోజు 130 కోట్లు. 30 కోట్ల జనాభాలో బీసీలు వాటా తీసుకొని ఈ 94 సంవత్సరాల తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం న్యాయమా? దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా బీసీలో ఉన్న అనైక్యత. ఈ బీసీలు తమ ఏకంగా ఉంటే ప్రభుత్వాలు భయపడి జనాభా గణన చేస్తాయి. కాబట్టి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుల జనగణన అవసరము, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఆర్థిక అసమానత తగ్గుతాయి అని చెప్పారు. ఇటీవల చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ చేస్తూ తప్పనిసరిగా ఈ కుల జనగణన అనేది ఓ సెంటిమెంటు, దాన్ని జరపాలి అన్నారు. కాబట్టి తొందరలోనే కుల జనగణన జరిపి బీసీలు ఎంతో వాటా తెలిసి మేమెంతో మాకెంత అనేది న్యాయం చేయాలని ఇండియా టోటల్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. శివుడు విష్ణువుకు ప్రీతికరమైనది కార్తీక మాసమని శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఎం వాసుదేవ శాస్త్రి అన్నారు. సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. కర్లపాళెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా మహిళలు ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయానికి చేరుకొని దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వాసుదేవ శాస్త్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పరిమి రామకృష్ణ సాయి, సూర్యప్రకాశ్రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వెలిసినటువంటి శ్రీ గంగా విష్ణు ఆదిత్య గణపతి అంబికా సహిత శ్రీ గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర స్వామి ఆలయం ఇది గత 100 సంవత్సరాల ఆలయం అండి. ఇక్కడ ఎంతోమందికి సంతానం కలిగింది, పెళ్లి కానటువంటి పెళ్లి జరిగింది, విద్యలో అభివృద్ధి చెందినటువంటి చాలామంది ఉన్నారు. ఇది పంచాయత్ దేవస్థానం అండి. ఇక్కడ విష్ణుమూర్తి, ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు, వినాయకుడు, అంబికాదేవి, మధ్యలో బద్రీ కేదారేశ్వరుడు ఈశ్వరుడు ఉంటారండి. పంచాయత్ దేవస్థానం అండి. ఇక్కడ 1930 సంవత్సరంలో ఇక్కడ మధ్యలో విగ్రహాలు కూడా ఉత్సవ విగ్రహాన్ని భక్తులు బహుకరించారు. ఇది కార్తీక సోమవారం, కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసము. ఈయన బలభక్తాలతో పూజిస్తారు. ఈ మాసంలో భక్తులు ఎంతోమంది అభిషేకాలు, నిత్య అభిషేకాలు జరుగుతూ ఈ గుడిలో ప్రాముఖ్యత చెందినటువంటి చాలా ప్రాచీనమైన గుడి అండి ఇది. ఇక్కడ వినాయకుడు, పక్కన నాగేంద్ర స్వామి, నవగ్రహాలు, ఆదిత్య సహిత సూర్యభగవానుడు నవగ్రహాలు ఉన్నాయి. ధ్వజస్తంభం, కాలభైరవుడు అందరూ ఉన్నారండి ఈ దేవాలయంలో. ఈ దేవాలయంలో ఎవరైనా ఏదైనా మొక్కు చెల్లించుకుంటే మొక్కు చెల్లించుకుంటే వాళ్ళ యొక్క మొక్కులు ఫలిస్తాయి అని చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి విశేషంగా చెప్తున్నారండి. ఈ దేవాలయం అతి ప్రాచీన శివాలయం అండి. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచి పని భారం తగ్గించాలని జిల్లా అధ్యక్షురాలు డి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తమ కోరికలు తీర్చాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ఫిబ్రవరి 2024న కొన్ని ఒప్పందాలు చేసిందని, అవి వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమలు చేసేందుకు జీవోలు ఇవ్వలేదని అన్నారు.
అదేవిధంగా వయో పరిమితి పెంచారని, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. కొందరు ఆశా వర్కర్స్ పదవీ విరమణ చేశారని, వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్కి పని ఒత్తిడి, పని భారం పెరిగిందని, 10,000 రూపాయలు ఇస్తున్నామనే నెపంతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎంతో మంది వివిధ కారణాలతో మృతి చెందారని, వారికి బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారని, అది వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ న్యాయమైన కోరికలు తీర్చకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరమ్మ, జిల్లా కోశాధికారి వి వెంకటేశ్వరమ్మ, చీరాల మండల అధ్యక్షురాలు బి ఝాన్సీ, వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 18వ తారీఖు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 9వ తారీఖున మాకు కొన్ని ఆశాకు సంబంధించిన మినిట్స్ ఒప్పందాలు ఇచ్చారు. అవి అయితే ఇచ్చారు, కానీ ఈ 9 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా అవి జీవాలు అయితే ఇవ్వలేదు. మరి 60 నుంచి 62 సంవత్సరాలకి వయో పరిమితిని అయితే పెంచారు, కానీ ఇప్పటి వరకు కూడా జీవో ఇవ్వలేదు. మినిట్స్ కాపీ అయితే ఇచ్చారు, కానీ జీవో అయితే ఇవ్వలేదు. మరి 60 సంవత్సరాలు రాగానే ఈ 9 నెలల్లో ఇప్పటి వరకు 100 మంది ఆశా వర్కర్లు రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వట్టి చేతులతోనే వెళ్లాల్సి వస్తుంది. మరి అలాంటి వాళ్ళని కూడా మినిట్స్ కాపీ ఇచ్చినప్పుడు మరి జీవోనే ఇవ్వలేదు. అలాంటి వారిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని మేము మా డిమాండ్. ఇంకోటి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు మెటర్నిటీ లీవులు కూడా లీవులు ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి. మామూలుగా చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తామన్నారు, యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళకి 6 లక్షలు ఇస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు. కాబట్టి మేము ఈ డిమాండ్స్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈ జీవాలు మాకు ఇవ్వకపోతే ఇంకా దేనికైనా ముందుకు కొనసాగుతామని ఆశా వర్కర్స్ అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో 9 మాసాలైనా కానీ ఒప్పంద జీవోలు ఇంతవరకు విడుదల చేయలేదు. అలానే ఒప్పంద జీవోలు విడుదల చేయాలని, రికార్డ్స్ గవర్నమెంట్ ఇవ్వాలని, 2024 రికార్డ్స్ లేవు, రికార్డ్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. వేతనంతో కూడిన మాకు మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు ఇవ్వాలి. 62 సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. పని అయితే ఎక్కువగా ఉంటుంది, జీతం అయితే తక్కువగా ఉంటుంది. పని భారాన్ని తగ్గించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి. వేతనము ఇంతవరకు అయితే మాకు అమలు చేయలేదు, కనీస వేతనం ఇవ్వాలని. 108 సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి హరిబాబు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 108 సర్వీస్ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. 108 సర్వీస్ను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 108 సర్వీస్లో రోజుకు 3 షిఫ్ట్లు, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 108 ఉద్యోగులకు వెయిటేజ్ మార్కులు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో చేపడుతున్న ఈఎంటీ పోస్టుల నియామకాల్లో 108లో పనిచేస్తున్న ఈఎంటీలను నియమించాలన్నారు. జీవో నెంబర్ 49ను పునరుద్ధరించి ప్రతి నెల ప్రతి ఉద్యోగికి 4,000 అందించాలని కోరారు. ప్రస్తుతం నిర్వహణ సంస్థ అయిన అరబిందో నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. 108 వాహనాలకు కనీసం వసతులతో కూడిన శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చందు, నాగరాజు, కిషోర్, కమలాకర్, రవి, సముద్ర, మహిళా సభ్యురాలు గీతాదేవి, జిల్లాలోని అన్ని మండలాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు బాపట్ల కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష తెలియజేస్తున్నాము. దీని కారణం ఏమిటంటే, ఎన్నో సంవత్సరాలుగా 108 వ్యవస్థలో పనిచేస్తున్నా కూడా మేము ఏ డిపార్ట్మెంట్కి చెందిన వారిగా ఒక గుర్తింపు అనేది ఏర్పడింది. అందువల్ల మేము తక్షణమే ఈ 108 సర్వీసును ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కోరుతున్నాము. అలాగే 12 గంటల విధానాన్ని రద్దు చేసి 8 గంటల విధానాన్ని అవలంబించాలని చెప్పి 3 షిఫ్టుల్లో రన్ చేయాలని చెప్పి చూస్తున్నాము. అలాగే ఈ 108 వెహికల్కి సంబంధించి
ఎక్కువగా మూలనబడి తిరగ పరిస్థితుల్లో ఉన్నాయి. అటువంటి వెహికల్స్ కూడా పునరుద్ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈఎంటీలుగా మేము ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వ నియామకాల్లో మాకు ఎటువంటి అవకాశం దొరకడం లేదు. కాబట్టి జీవో నెంబర్ 59 ప్రకారం పక్క రాష్ట్రమైన తెలంగాణలో అందుట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజ్ ఇస్తున్నారు. మాకు ఆ జీవో నెంబర్ 59 కూడా అమలయ్యే విధంగా చేసి మా ఇందుట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజ్ కల్పించాలని కోరుతున్నాము. అలాగే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు జీవో నెంబర్ 49ను మాకు ఇచ్చి అదనంగా 4,000 రూపాయల వేతనాన్ని పెంచి ఉన్నారు. ఆ జీవోను కూడా ఇప్పుడు అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ ప్రత్యేకత అని ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. కర్లపాళెం శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వేషధారణ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనకుల్లు పోలీసురావు మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో మతాలు, భిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండే గొప్ప దేశం భారతదేశమన్నారు. విద్యార్థులు, పుర ప్రజలు స్థానిక గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి సునీత, చెట్టిరాజు, వెంకటేశ్వర్లు, లైబ్రరీయన్ టీవీ రమణ, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక గ్రంథాలయం దగ్గర 57వ జాతీయ గ్రంథాలయ ఉత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ గ్రంథాలయ వార్షికోత్సవాలలో భాగంగా ఈరోజు స్థానిక పాఠశాలలో ఉన్న విద్యార్థుల చేత దేశంలో విభిన్న వ్యక్తులని సమన్వయం చేసే వేషధారణతో స్థానిక లైబ్రరీలో మరి గ్రంథాలయంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ గాను, ఒకరు రైతు బిడ్డగాను, మరొక మహమ్మదీయుడుగాను, ఒకరు బటర్ఫ్లై వేషధారణలోను, ఒకరు దేవదూత వేషధారణలోను, ఒకరు మీరాబాయి వేషంలోను ఈ విధ సంస్కృతికి, ఈ విధ భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశము సమైక్యత అనే సాటడానికి భాగంగా ఈరోజు ఏర్పాటు చేయటమైంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న రాజు గారు మరి సార్ రావడం కూడా సంతోషకరం. మరి ఇందులో భాగంగా ఈ స్థానిక వారోత్సవాల సందర్భంగా, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పురపరిచులు మరియు విద్యార్థులు కూడా ఈ పుస్తక పఠనం చేసి, లేక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఉపయోగించుకొని తమ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఈ వార్షికోత్సవాల సందర్భంగా, గ్రంథాలయ వార్షికోత్సవ సందర్భంగా తెలియపరచడమైనది. మన విజ్ఞానానికి పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయి. అలాంటి గ్రంథాలయాలని నేడు మనందరం ఆదరించాలి, అభిమానించాలి. ఎంతో జ్ఞానము దాగి ఉన్నది వాటిలో. ఆ జ్ఞానాన్ని మనందరికీ మనం పెంపొందించుకోవాలి. తరువాత తరానికి కూడా వాటిని మనం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నివేశన స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించాలని వ్యవసాయ కార్మిక సంఘం జల్దీ భాగ్యశ్రీధర్ అన్నారు. ఇళ్ల స్థలాల కోసం వ్యక్తిగత అర్జీలు అందజేశారు. కర్లపాళెం గ్రామ పంచాయతీ వద్ద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు కావాలని మహిళలు వ్యక్తిగత అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని గ్రామాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 2 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య కన్వీనర్ రత్నకుమారి, సిపిఐ మండల కార్యదర్శి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నివేశన స్థలాలు లేని వాళ్ళకి నివేశన స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల వద్ద నివేశన స్థలాల కోసం ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో కర్లపాలెం గ్రామంలో దాదాపు 100 మందికి పైగా నివేశన స్థలాలు లేక, పక్కా గృహాలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా ఈ నివేశన స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని, ఖచ్చితంగా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా వారికి
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పిల్ల జల్లా గొడ్డు గోడతోటి 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా అందుకు సానుకూలంగా స్పందించేసి మేము తప్పకుండా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి, అర్హులైతే మాత్రం తప్పకుండా ఇళ్ళు స్థలాలు కూడా శాంక్షన్ చేస్తామని, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం 100 రోజులు ఏదైతే ఉందో ఆ పని కల్పించాలి. ఎవరైతే అడుగుతారో మా ఆఫీసుకు వచ్చి అడిగిన వాళ్ళకి మేము తప్పకుండా పని కల్పిస్తాము, జాబ్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి అధికారులు వెంటనే మా పేదలకు ఎవరికైనా ఉంటే వాళ్ళ అవసరాలు కొంచెం తీర్చాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సివిల్ సప్లైస్ హమాలీలకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాసి పైడయ్య అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. పనిచేసిన దానికి కూలీ రేట్లు పెంచమని మాత్రమే అడుగుతున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం 27 రూపాయలు అడుగుతున్నామన్నారు. ప్రభుత్వం కోసం కష్టపడుతున్నామని, తాము ఎండనక వాననక కుటుంబాలను వదిలి వెళ్లి పనిచేస్తున్నామన్నారు. హమాలీలు అంటే ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. గత ప్రభుత్వం కూడా తమని మోసం చేసిందని అన్నారు. వెంటనే తమకు కూలీ రేట్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ సభ్యులు రమణ, శ్రీను, అప్పన్న, చిన్నారెడ్డి, రవిబాబు, చంటి, కుమార్ బాబు, రత్నకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన కలెక్టర్ ఆఫీసులో డిఎం గారికి ఏపీ సివిల్ సప్లై హమాలీ తరఫున మెమోరాండం ఇవ్వడానికి ఇచ్చున్నా. దీనికి ఏంటంటే సివిల్ సప్లై హమాలీలు డొక్కాడితే కానీ రెక్కాడిన పరిస్థితి. కానీ గవర్నమెంటు, పాత గవర్నమెంటు 4 నెలలు గడిపి కొత్త గవర్నమెంట్ 7 నెలలు కూల్ రేట్లు జీవో ఇవ్వకుండా ముందుకేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీ ఆస్తులు అంతస్తులు కూడా అడుగుట్లా, కేవలం పనిచేసిన దానికి కూల్ రేట్లు పెంచమని అడుగుతున్నాం. మీకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది. దయచేసి మా యొక్క ఆకలి బాధలు తీర్చాలని, ఈ యొక్క కూల్ రేట్లు జీవో ఎమ్మటే అమలు చేయాలని, ఈ సివిల్ సప్లై హమాలీల్ని జీవో ఇచ్చి ఈ యొక్క వీళ్ళందరూ ఆకలి బాధలు తీర్చాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అలాగే మాకు కొత్తగా పిఎఫ్సిప్లు రావాలి. అలాగే ఈ హమాలీలు పనిచేసిన గోడాల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎంపడే డబ్బులు ఇప్పించాలి. అలాగే ఈఎస్ కార్డులు కూడా ఇవ్వాలి, సొంత గోడాలు కూడా నిర్మించాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ సివిల్ సప్లై హమాలీలు చాలా కష్టపడాలి. ఎందుకంటే మీరు ఇచ్చే బియ్యం కానీ, కందిపప్పు కానీ, పందారా కానీ, గోధుమ పిండి, ఇతర వస్తువులు ఏదైనా సరే ఒక రేషన్ షాపులో దింపి వాళ్ళకి జనానికి కరెక్ట్గా ఇస్తే మీకు మంచి పేరు వచ్చింది. అలాంటి హమాలీల కోసం పనిచేస్తున్న మీరు జీతం పెంచకపోవడం బాధాకరం. మేము ఏమో అంతస్తులు ఏమో అడగట్లా, పెద్ద కోరికలు ఏం కోరట్లా. 2 సంవత్సరాల అగ్రిమెంట్ ప్రకారంగా ఇంత పెంచమని అడుగుతున్నాం. దయచేసి మా యొక్క బాధని నుంచి తొందరగా రేట్లు పెంచుతారని, జీవో ఇస్తారని, మీరు ఇలాగే మొండికేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు చేసి మా యొక్క హక్కులని పోరాడి కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం మీ అందరికి కూడా తెలుసు. మామూలుగా జీవో ప్రకారంగా మేము 27 రూపాయలు అడుగుతున్నాం. గవర్నమెంట్ దాన్ని నిర్ణయించి వీళ్ళకి ఎంతవరకు ఇవ్వాలి ఏందనేది మీరు డిసైడ్ చేసి మాకు ఇంత అని ప్రకటించాలి. కేవలం 11 నెలలు గడిచిపోతుంది. మీరు ఇంత ఇస్తున్నారని చెప్పట్లా, ఇగో జీవో ఫలానికి ఇస్తారని చెప్పట్లా. దయచేసి ఈ హమాలీలు అంటే చిన్న చూపు ఎందుకు అని అడుగుతున్నాం. మీ యొక్క గవర్నమెంట్ కోసం మేము కష్టపడి రాత్రి పగలు తుఫాను అనగా ఇంట్లో జ్వరాలు వచ్చినా సరే మీ యొక్క గవర్నమెంట్ కోసం మేము పనిచేస్తుంటే మాకు కూల్ రేట్లు పెంచడానికి మీకు బాధాకరంగా ఉంది. దయచేసి మా యొక్క వేడుకలు గమనించి మాకు ఎమ్మటే జీవో ఇవ్వాలని. 11 సంవత్సరాల ఓ చిన్నారిపై ఓ కామాంధుడు అనుచితంగా ప్రవర్తించిన సంఘటన బాపట్ల పట్టణంలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించి చిన్నారికి వైద్యం అందిస్తున్నారు.
బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెనుక గల ఇందిరానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక నోటిలో బట్టలు కుక్కి అనుచితంగా ప్రవర్తించిన ఘటనకు పాల్పడబోయాడని టీడీపీ మహిళా నాయకురాలు పల్లం సరోజిని అన్నారు. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. బాపట్లలో ఇటువంటి సంఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజు 11 గంటలకి ఇందిరానగర్లో ఆర్ట్స్ కాలేజీ వెనక ఇందిరానగర్లో ఒక 10 నుండి 11 సంవత్సరాలు ఉంటుంది పాపకి సుమారు వయసు. అమ్మాయికి కాస్త అంటే బాగా తెలివి కూడా లేదు, కొంచెం మెంటల్గా కూడా అమ్మాయి ఉంటుంది. పూర్తిగా ఇది అనే అమ్మాయి చెప్పలేని స్థితిలో కూడా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అమ్మాయిని ప్రతి క్షణం అబ్జర్వేషన్లో ఉంచుతూ ఆ అమ్మాయిని ప్రతిరోజు అట్లా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో రాత్రి దయానంద్ అనే మా తమ్ముడు ఇంటికి ప్రేయర్కి వచ్చారు వాళ్ళ ఐదరిపేట నుండి. అక్కడ ప్రేయర్ అయిపోయింది. రాత్రి గడిచిపోయినాక ఉదయం 11 గంటల టైంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో పక్కింటికి ఆ అమ్మాయి వెళ్ళడం జరిగిందా లేకపోతే అతను తీసుకెళ్ళాడా అమ్మాయి దగ్గర నుండి పూర్తి సమాచారం ఇంకా లేదు. ఆ లోపల అబ్బాయి అతను తలుపులు వేసి ఆ అమ్మాయి నోట్లో గుడ్డబెట్టి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు అయితే ఇవేనండి. డాక్టర్తో కానీ లేక సిఏ గారితో కానీ లేకపోతే కానిస్టేబుల్స్తో కానీ అక్కడ ఏఎస్ఐ గారు లేడీ గారు ఉన్నారు వాళ్ళతో కానీ మేమున్న మా మహిళా టీంతో కానీ టీడీపీ మహిళా టీంతో కానీ అమ్మాయి చెప్పింది ఏంటంటే నన్ను ఇదంతా కొరికేసేడు. తను క్లారిటీగా చూపిస్తుంది ఎక్కడ కొరికాడు అంటే అన్ని భాగాలు అమ్మాయి చూపిస్తుంది. నా నోట్లో గుడ్డ పెట్టాడు, నన్ను కొరికాడు, నా స్కర్ట్ కిందకు లాగేసాడు, డ్రాయర్ వేసాడు అని అమ్మాయి మరి తనకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పగలుగుతుంది. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి, చాలా అన్యాయం. ఎందుకంటే అతని వయసు దాదాపు 50 సంవత్సరాల పైన ఉంటాయి. అమ్మాయి వయసు 10-11 సంవత్సరాలు. ఇట్లాంటిది బాపట్లలో జరగకూడదు, మంచిగా ఉండాలనుకున్నాం కానీ బాపట్లలోనే ఇట్లాంటి ఘోరం జరగటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా టీం తరఫున ఒక మహిళగా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. నిజంగా అమ్మాయికి ఏదన్నా కూడా ప్రాణానికి కానీ లేకపోతే అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది జరిగితే అట్లాంటి దౌర్భాగ్యాలు మాత్రం మేము మహిళా టీము మహిళలు అన్న ప్రతి ఒక్కరూ క్షమించేది మాత్రం లేదండి. మేము వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పడం ఫోన్ చేసిన వెంటనే ఆయన అసెంబ్లీలో కూడా ఉండి వెంటనే స్పందించారు. ఫోన్ తీసి అమ్మ ఏం జరిగిందని చెప్పేసి సమాచారాన్ని తెలుసుకుని వెంటనే సిఐ గారికి కానీ రూరల్ సిఐ గారికి టౌన్ సిఐ గారికి అదేవిధంగా సిద్ధార్థ డాక్టర్ గారికి అందరికీ ఫోన్లు చేసి వెంటనే ఆయన అసెంబ్లీలో ఉండి కూడా రెస్పాండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇట్లాంటి ఆడపిల్లల విషయంలో ఎప్పుడు మనం హెల్ప్గా ఉండాలమ్మా. తొందరగా అమ్మాయి విషయంలో కేర్ తీసుకోండి. నేను కూడా అసెంబ్లీ ముగించుకుని నేను హాస్పిటల్ దగ్గరికి వస్తాను అని చెప్పేసి వాళ్ళ తాతయ్యతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండి కూడా మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా మేము బాపట్లకి మాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఎంత మంచి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అది మేము అదృష్టంగా కూడా భావిస్తున్నాము. పార్టీలకు అతీతంగా ఆయన పక్కన పెట్టేసి ఒక మహిళల విషయంలో చక్కగా పనిచేస్తున్నారు. దాన్ని మేము సంతోషిస్తున్నాం. కాకపోతే ఆడపిల్ల విషయం మరి రావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా త్వరలో ఒక 1-2 అవర్స్లో వస్తాయి అంటున్నారు. అవి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది. అదేవిధంగా తనకి కూడా ఏదో కంప్లైంట్ ఉంది హెచ్ఐవి అది ఇది అంటున్నారు అవతల వ్యక్తికి కూడా. అది కూడా ఒక 1 మంత్ తర్వాత 1.5 మంత్ తర్వాత అది కూడా ఇంకొకసారి టెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతానికి పాపను అబ్జర్వేషన్లో ఉంచారండి. మేము ఇంతవరకు తను పరిశీలించింది ఇది. అయితే తన శరీరం మీద మాత్రం ఒక 4-5 చోట్ల కొరికిన ఘాట్లు అవన్నీ ఉన్నాయి. ఇది మాత్రం నిజం వాస్తవం. బాపట్ల పట్టణంలో 11 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగినట్లు మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఖండించారు. జరిగిన ఘటన యొక్క వాస్తవాలను బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో వివరించారు. బాపట్ల పట్టణంలోని 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి 11 ఏళ్ల బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. కొంతమంది వ్యక్తులు సమూహాలు భయాందోళనలు సృష్టించడానికి సంఘటనను సంచలనం చేయాలనే ఉద్దేశంతో బాధ్యతారాహిత్యంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనను అత్యాచారంగా ఆరోపిస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు నిర్లక్ష్యమే కాకుండా చట్ట విరుద్ధమని కూడా అన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించడానికి మాత్రమే ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా మహిళలు మైనర్లకు సంబంధించిన ధృవీకరించబడని లేదా తప్పుడు దారి పట్టించే సమాచారాన్ని ఎవరైనా ప్రసారం చేస్తే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలను సహించబోమన్నారు. బాపట్ల రాజీవ్ నగర్ కాలనీకి చెందినటువంటి
బడుగు నాగేశ్వరరావు అని 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 11 ఏళ్ల బాలికపై అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినట్టుగా వచ్చిన రిపోర్టు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుబడి ఉన్నాం. అయితే కొంతమంది వ్యక్తులు మరియు సమూహాలు భయాందోళనను సృష్టించడానికి మరియు ఈ సంఘటనని సంచలనం చేయడానికి రహస్య ఉద్దేశంతో తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిని తప్పుగా అత్యాచారంగా ఆరోపిస్తున్నారు. ఇటువంటి చర్యలు బాధ్యత రాహిత్యమే కాకుండా చట్ట విరుద్ధం కూడా. అవి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడానికి, న్యాయాన్ని అడగదొక్కడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఎవరైనా ధృవీకరించని లేదా మోసపూరిత సమాచారాన్ని, ముఖ్యంగా మహిళలు మరియు మైనర్ బాలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ తరఫున హెచ్చరించడం జరిగింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సహించేది లేదు. మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సమాచారం కావాలంటే మా పోలీస్ శాఖను సంప్రదించగలరు. అంతేగాని ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులు, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల 3, 4వ శుక్రవారాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ వెంకటమురళి. 108 సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి హరిబాబు. ఆశా వర్కర్స్ కు వేతనాలు పెంచి పని భారం తగ్గించాలి. జిల్లా అధ్యక్షురాలు డి ధనలక్ష్మి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.